గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష దెబ్బకి గులాబీ పార్టీ చతికిల పడిపోతోంది. ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి హస్తంగూటికి చేరుతుండటంతో గులాబీ పార్టీ ఖాళీ అవుతోంది. నిన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరగా, కాసేపటి క్రితం శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. అరకపూడితో పాటు పలువురు కార్పొరేటర్లు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ సొంత ఎమ్మెల్యేలే వరుస షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా, తాజాగా అరకపూడి గాంధీ చేరికతో ఆ సంఖ్య 9కి చేరినట్లయింది. అయితే గ్రేటర్ పరిధిలో మరో 6 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఇంకా ఎవరెవరు హస్తం పార్టీలో చేరుతారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. రేపు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు కూడా చేరబోతున్నట్లుగా సమాచారం.